ఐదోసారి కూడా ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడం మనం చూసాం. తాజాగా ప్రశ్న రావణ్పై రాజద్రోహం కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 147, 148, 152 యూపీఏ యాక్ట్ క్రింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుల అదుపులో రావణ్ ఉన్నాడు. రాజద్రోహం కేసులో రావణ్ని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్పై పెట్టిన కేసులన్నిటికీ 10 ఏళ్ల పైనే జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ రావణ్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 10 ఏళ్ల జైలు శిక్షకు సంబంధించిన కేసులు పెట్టడంతో రావణ్కు కోర్టు రిమాండ్ విధించే ఛాన్స్ ఉంది. వరుస అరెస్టులపై ప్రశ్న రావణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. పవన్ని ప్రశ్నించడమే నేను చేసిన తప్ప అంటూ రావణ్ అడుగుతున్నాడు. నన్ను పోలీస్ స్టేషన్లో చంపండి, లేదంటే నేనే ఆమరణ దీక్ష చేస్తా అంటూ చెప్తున్నాడు. 4 రోజులుగా అన్నం తినడం లేదంటూ తెలుస్తోంది. నన్ను చంపగలరు కానీ ప్రశ్నను చంపలేరు అంటూ చెప్తున్నాడు. పవన్ మాట్లాడిన భాష నేను మాట్లాడితే నాపై కేసులా అంటూ ప్రశ్నిస్తున్నాడు. రావణ్ను ఎన్కౌంటర్ చేయబోతున్నారంటూ సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఏపీలో తనపై వివిధ స్టేషన్లో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు క్రింద విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ప్రశ్న రావణ్పై పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం, పాయికరావుపేట, హనుమాన్ జంక్షన్లో కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు చాలా పెద్ద గందరగోళం జరుగుతోంది. రావణ్ని మరొకసారి అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజద్రోహం కేసులు పెట్టారు అంటూ తెలుస్తోంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రిమాండ్కి కోర్టు ఇవ్వడం లేదు, మళ్ళీ బెయిల్ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఖచ్చితంగా రిమాండ్కి తీసుకెళ్ళాలి, జైల్లో పెట్టాలి అనే ఆలోచన ఇక్కడ పోలీసులకు కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఇంకొంచెం బలంగా కేసులు, సెక్షన్లు పెడుతున్నట్లుగా కనపడుతుంది. అయితే దట్ షుడ్ బి రీజనబుల్. ఏదైనా ఒక యాక్ట్ ఉందంటే దానికి తగ్గట్లుగానే, ఒక పని చేసినప్పుడు దానికి తగ్గట్లుగానే కేసులు ఉండాలి, సెక్షన్లు ఉండాలి. ఒక పిటి కేసుకి చిన్న ఒక జేబు దొంగతనానికి తీసుకెళ్ళి ఏదో పెద్ద మర్డర్ కేసులు పెడతానంటే కుదరదు కదా. సో ఇప్పుడు రాజద్రోహం కేసు పెట్టారట. మరి ఆ రాజద్రోహం కేసు, గతంలో రాజద్రోహం అనే అంశానికి సంబంధించి ఎంత పెద్ద చర్చ జరిగిందో, అసలు ఈ రాజద్రోహం అనేది ఉండకూడదు మన రాజ్యాంగంలో అని చెప్పి గొడవ జరగడాన్ని మనం చూసాం. ఇప్పుడు మరి రాజద్రోహం కేసులు పెట్టారట. బిఎన్ఎస్ 147, 148, 152 యూఏపీఏ యాక్ట్ క్రింద కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఒకసారి 5వ కూడా అరెస్ట్ అయిన తర్వాత రావణ్ ఏమంటున్నాడో చూద్దాం. అండ్ ఫర్దర్గా పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ప్రకాష్ రాజ్ కూడా మళ్ళీ రెస్పాండ్ అయ్యారు జరుగుతున్న పరిణామాల మీద. ఫర్దర్గా ఏం యాక్షన్ ఉండబోతుంది ఈ విషయంలో అనేది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ రెడ్డికి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి రావణ్ ఏమన్నాడు చూద్దాం. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా, ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటారు. నిన్న అరెస్ట్ తర్వాత రావణ్ మాట్లాడినటువంటి మాటలు అంటే, పోలీసులు తీసుకువెళ్ళడానికి ముందు ఎప్పుడు 500 మంది పోలీసులు నా చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పేసి, ఇక వేరే పనులు లేవా అని చెప్పి అడగడం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు సాటర్డే అరెస్ట్ చేశారు, ఈరోజు సండే, మరి గ్యాప్ ఉంటుంది, హాలిడే ఉంటుంది. సో రేపటి వరకు పోలీసులు అదుపులో ఉండాలి. మరోవైపు రాజద్రోహం కేసు అంటున్నారు, చాలా పెద్ద సెక్షన్స్ యాడ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో ఈసారి కోర్టు బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేకుండా చాలా బలమైన కేసుల్ని పోలీసులు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ కేసులు నిలబడతాయా? ఖచ్చితంగా ఒక పని చేస్తే దానికి తగ్గట్లుగా కేసులు ఉండాలి. చిన్న విషయాలకు పెద్ద కేసులు పెడతామంటే కోర్టులు ఊరుకోవు. మరి ఈ కేసులు ఎంతవరకు నిలబడే అవకాశం ఉంది? మొన్న చేసిన కామెంట్స్కి సంబంధించే ఈ కేసా, లేకపోతే ఇంకేదైనా వేరే కామెంట్స్ కానీ ఇంకేదైనా వేరే యాక్షన్స్కి సంబంధించిన కేసు కూడా ఇందులో ఉందా? డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇప్పుడు మొన్న చేసిన కామెంట్స్ మీదనే ఈ కేసులన్నీ పెడుతున్నారా? రాజద్రోహం కేసు అనేది అసలు ఉందా ఇప్పుడు? అంటే ఈ కేసుకి అసలు ఇంప్లిమెంట్ అవుతుందా, అవకాశం ఉందా? ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో? నిన్న యలమంచిల నుంచి రావణ్ని విడుదల చేసిన తర్వాత నక్కపల్లి టోల్ గేట్ దగ్గర పోలీసులు ఆపిన తర్వాత
యాక్చువల్ గా రావణ్ అదుపులో తీసుకుని పోలీసులు జైలుకి తీసుకుని వస్తారు అని చెప్పి అందరూ ఊహించారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది రాజద్రోహం కేసు కింద. అంటే ఈ రాజద్రోహం కేసు కింద సెక్షన్ 147, 148 and 152 అండ్ ఓపో యాక్ట్ కూడా పెట్టారు. అంటే ఇటీవల కాలంలో ఈ రాజద్రోహం కేసు కింద అంటే దాదాపు సెక్షన్స్ అన్ని కూడా దాదాపుగా 10 ఏళ్ళు తగ్గకుండా ఉండే కేసు. అంటే ఖచ్చితంగా నిర్ణయానికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు గన్నవరం పోలీసులు పెట్టిన ఈ కేసులో ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా వెంటనే అతన్ని కోర్టు కూడా రిమాండ్ విధించే అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు రావణ్ ఇట్లా నా మీద కేసులు కడుతున్నారంటూ హైకోర్టుని కూడా నిన్న పిటిషన్ వేశారు. ఈ తదుపరి అరెస్టులు కాకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి కూడా ఉంది. బట్ ఇప్పుడు జరుగుతున్న సీన్ అంటే రాత్రికి కొంత పోలీసులు మార్చారు కేసుని. ఇప్పుడు దాకా వ్యవహారంలో ఎక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి అనే అంశం మీద కొంత చర్చ జరుగుతున్నాయి. అంటే ఇప్పటికీ 4-5 బెయిల్స్ వచ్చాయి. బెయిల్స్ ఎక్కడ నిలబడలేదు, అతనికి రిమాండ్ ఎక్కడ విధించలేదు. కొంత ప్రభుత్వం కూడా దీన్ని కొంత ప్రెషర్ ఇష్యూగా తీసుకున్నట్టుగానే కనపడుతుంది. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వ్యవహారం మీద రావణ్కి ఖచ్చితంగా రిమాండ్కి పంపించాలని కోరుకుంటున్న నేపథ్యంలో గన్నవరం పోలీసులు ఇప్పుడు ఈ కేసుని అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. దాంట్లో రాజద్రోహం కేసు కింద ఎఫ్ఐఆర్ పెట్టించే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్ కూడా రెడీ అయింది, సెక్షన్స్ కూడా అయినాయి. సో కాబట్టి ఇప్పుడు రాజద్రోహం కేసు అంటే ఎట్టలేదన్నా కూడా అన్ని కేసుల్లో అన్ని సెక్షన్స్ కూడా చూసుకుంటే 10 సంవత్సరాలు పైన ఉండే కేసులన్నీ కూడా క్లియర్ గా శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా జడ్జి వ్యవహారంలో రిమాండ్ కి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పుడు ఈ రిమాండ్ లో 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఆయన బెయిల్ వస్తుందా లేదా అనేది అది వేరే సంగతి. కానీ ఇష్యూ కొంత గట్టిగా ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది రావణ్కి. ఇది మన కోర్టు ఏ విధంగా చూస్తుంది చూడాలి. ఆల్రెడీ నిన్న హైకోర్టును కూడా మూవ్ అయ్యారు. హైకోర్టులో అప్లై చేస్తున్నారు. తదుపరి కేసుల్లో నన్ను అరెస్ట్ కావద్దు అంటూ ఇచ్చిన కేసు ఉంది. మరి అది రేపు కోర్టుకు వచ్చే అవకాశం కనపడుతుంది. మరి ఈ లోపల ఈ రోజు అతన్ని రిమాండ్ కి పంపిస్తారు అనేది కొంత సమాచారం కనబడుతుంది. డెఫినెట్ గా ఈ రోజు అతను రిమాండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు రావణ్ని జైలుకి పంపిస్తారు. 14 రోజుల రిమాండ్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ కేసు కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది నందు. ఎందుకంటే రాజద్రోహం కేసు అంటే చాలా పెద్ద సెక్షన్స్ ఉంటాయి, చాలా గెట్ సెక్షన్స్. మినిమం 10 సంవత్సరాలు. కృష్ణమోహన్, ఇప్పుడు రావణ్ కామెంట్స్ చేశాడు డిప్యూటీ సీఎం గురించి కానీ లేకపోతే ఇతర కొన్ని విషయాల గురించి కామెంట్స్ చేశాడు అనే కదా కంప్లైంట్స్ నమోదైంది. వాటి గురించి అదుపులోకి తీసుకున్నారు. 4 సార్లు అరెస్ట్ చేస్తే 4 సార్లు బెయిల్ వచ్చింది. మరి ఆ కంప్లైంట్స్కి సంబంధించి అవే కామెంట్స్కి సంబంధించి కనుక ఒకవేళ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారా? ఇంకా అంటే కొత్త యాక్ట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు రాజద్రోహం అనేది పర్టికులర్గా కాకపోయినా, ఒకప్పటిలాగా ఐపీసీ కాకపోయినా ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు 152. సో అంటే ఇంత పెద్ద కేసులు పెట్టేంత భయంకరమైనటువంటి కామెంట్స్ కానీ లేదంటే కుట్రలు కానీ, అంటే దేశంలో కుట్రలు చేయటం లేదంటే శాంతి భద్రతలకు భయంకరమైన విఘాతం కలిగించడం లాంటివి ఉన్నప్పుడు ఈ 152 లాంటివి పెడుతుంటారు. సో మరి ఈ కేసుల్ని ఎలా చూడవచ్చు మనం? ఈ కేసులు అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది. ఐటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన చోటు ఇవన్నీ పెట్టడానికి అవకాశం ఉందంటారా? జడశ్రవణ్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఈ కేసుల గురించి? లేదు, ఇంకా ఆయన అఫీషియల్ గా డీటెయిల్ అయితే ఏమి రెస్పాండ్ కాలేదు. కాకపోతే ఈ కేసు డీటెయిల్స్ అయితే మామూలుగా అయితే ఐపీసీ సెక్షన్ 124A కింద ఉండేది గతంలో. అంటే ఇప్పుడు 124A సెక్షన్ ప్రకారం మాటల ద్వారా కావచ్చు, తన రచనల ద్వారా కావచ్చు, లేకపోతే ఇతర రూపాల్లో చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంపై ద్వేషం,
అసహ్యం లేదు తిరుగుబాటు భావాలను రెచ్చగొట్టడం, ప్రజలను హింస లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధ చర్యలకు ప్రేరేపించడం. అంటే ఇది ఆ సెక్షన్ కింద వస్తుంది రాజద్రోహం కేసు. ఇప్పుడు దీని ప్రకారం మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా ఉంది. కాబట్టి సెక్షన్స్ ని ఏ విధంగా చూస్తారు అనే కొంత ఇప్పుడు బిఎన్ఎస్ కి సంబంధించిన కేసులు ఇప్పుడు 144 ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి చాలా సెక్షన్స్ పెట్టారు. అంటే ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి అంటే మామూలుగా ఐపీసీలో అయితే 124A ఉండేది. తర్వాత ఇప్పుడు బిఎన్ఎస్ లో వచ్చేసరికి 147, 158 ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంత ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కూడా కనపడటం లేదు. అంటే ఇటీవల శ్రావణ్ తన వీడియోల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కాకుండా రచ్చగొట్టే అంశాలను కూడా చేస్తున్నారు. కాబట్టి ఆయన చర్చ జరుగుతోంది. మరి ఆహారంలో ఇప్పుడు ఆ విధంగా కేసు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ నమోదు కాలేదు. కానీ అరెస్ట్ కి సంబంధించిన అది ఎఫ్ఐఆర్ సంబంధించిన లేదు, ఇప్పుడు డిమాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ కొంత తెలుస్తున్నాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఈ రాజద్రోహం కేసు పెట్టడం కొంత సీరియస్ గానే కనబడుతుంది. ఈ వ్యవహారం కొంత ఇష్యూ తేడా కనబడుతుంది. రావణ్ కి తడకు చుట్టూ వీచిపోతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎన్ని రోజులు జైల్లో ఉంటది, లేకపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కొంత చూడాలి. అయితే నాకున్న సమాచారం ఈ రోజు సాయంత్రానికి అతనికి రిమాండ్ పంపించే అవకాశం ఉంటుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. నందు రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద రావణ్ని ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్కి పంపించాలి అనేది ఏపీ పోలీసుల యొక్క ఉద్దేశంగా కనపడుతుంది, ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు వరుసగా పెట్టినటువంటి కేసులు మనం చూస్తున్నాం. బిఎన్ఎస్ సెక్షన్ 147 భారత ప్రభుత్వంపై యుద్ధం చేయడం, అంటే భారత ప్రభుత్వం మీద తిరగబడ్డం, యుద్ధం చేయడానికి ప్రయత్నించడం, ఇలాంటి కేసులకి యావజ్జీవ కారాగార శిక్ష, మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏదైనా వైలెన్స్ జరిగితే మరణదండన, దాంతోపాటు జరిమానా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 148 యుద్ధానికి కుట్ర చేయడం, అలాగే 150